వెల్కమ్ టు E69 న్యూస్. జనగామ జిల్లాలో వ్యవసాయం, విద్య, వైద్య రంగాల సమస్యలపై సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మోకు కనకారెడ్డి మాట్లాడుతూ దేశ అభివృద్ధికి వ్యవసాయం, విద్య, వైద్య రంగాలే వెన్నెముకలని, ఈ రంగాలను ప్రభుత్వ రంగంలో మరింత బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన సేవలు అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు మౌలిక వసతులు కల్పించి విద్యా, వైద్య ప్రమాణాలను పెంచాలని కోరారు. ప్రైవేటు విద్యా సంస్థలు అధిక ఫీజుతో పేద, మధ్యతరగతి కుటుంబాలను దోచుకుంటున్నారని, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కనీస ప్రమాణాలు కూడా పాటించకుండా వైద్యం జరుగుతోందని ఆరోపించారు. వ్యవసాయ రంగంపై మాట్లాడుతూ జనగామ పూర్తిగా వ్యవసాయ ఆధారిత జిల్లా అయినప్పటికీ రైతులకు గిట్టుబాటు ధరలు లభించడం లేదని, మార్కెట్ దళారీల దోపిడీ పెరిగిందని అన్నారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులకు వెంటనే పంట రుణాలు మంజూరు చేయాలని, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం బ్యాంకులు రుణాలు అందించాలని, ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవసరమైన విత్తనాలను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలపై 2 నెలలుగా నిర్వహించిన సర్వే నివేదికను జిల్లా కలెక్టర్కు అందించేందుకు ప్రతినిధి బృందం వెళ్లగా కలెక్టర్ సమయం ఇవ్వకపోవడాన్ని సిపిఎం నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ప్రతిపక్షాలను అవమానించేలా వ్యవహరించారని ఆరోపిస్తూ కలెక్టరేట్లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నిరసన తెలిపి కలెక్టరేట్ గేట్లకు మెమోరాండం సమర్పించారు. కుట్రాలు బాపి ఎర్రజెండా రావాలి రావాలి ఎర్రజెండా, నీ రాజమే రావాలి ఎర్రజెండా, గల్లీల గారి ఎర్రజెండా, చల్ గల్లె గిరేయాలి ఎర్రజెండా, ఎర్రజెండా గల్లె గిరేయాలి ఎర్రజెండా, గల్లీల గారి ఎర్రజెండా, గల్లె గిరేయాలి ఎర్రజెండా, రావాలి రావాలి ఎర్రజెండా, నీ రాజమే రావాలి ఎర్రజెండా. నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా సహకరిస్తున్న పోలీసులు వారికి కూడా నమస్కారం తెలియజేస్తూ, సోదరులారా, పూర్వము దేశ అభివృద్ధిలో వ్యవసాయ రంగం, విద్య, వైద్యం ఈ దేశ అభివృద్ధిలో మూల స్తంభాలుగా ఉన్నటువంటి ఈ 3 రంగాలను ఈరోజు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి నూతన ఆర్థిక విధానాలు, ఆర్థిక అంశాలు కావచ్చు, లేకుంటే కార్పొరేట్ ఆర్థిక విధానాలు ఈ దేశంలో వ్యవసాయ రంగాన్ని, అదేవిధంగా విద్యా, వైద్యం మొత్తం ప్రైవేట్ సెక్టర్, కార్పొరేట్ సెక్టర్కి అప్పచెప్పేటువంటి దుర్మార్గమైన కుట్ర ఈ దేశంలో జరుగుతుంది. దేశంలో నరేంద్ర మోడీ చేసిన కుట్రలకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సహకరిస్తూ ఈరోజు ప్రజల్ని ఈరోజు విద్యా, వైద్యం, వ్యవసాయ రంగానికి దూరం చేస్తున్న పరిస్థితి ఉంది. అందుకని ఈరోజు చెప్పదలుచుకున్నాం, భారతదేశానికి 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈరోజు విద్యా మొత్తం ప్రైవేటీకరణ అయిపోయింది, అదే వైద్య రంగం కూడా ప్రైవేటీకరణ అయింది, వ్యవసాయ రంగం కూడా ఈరోజు దేశంలో ఉన్నటువంటి అంబానీ ఆదాయాలకు అప్పచెప్తూ ఈరోజు వ్యవసాయ రంగాన్ని కూడా రైతుల భూముల్లో చేతుల్లో ఉన్నటువంటి భూములన్నీ కూడా కుంగి కార్పొరేట్ సెక్టర్కి అప్పచెప్పేటువంటి దుర్మార్గమైన పద్ధతికి ఒడిగడుతున్న పరిస్థితి ఉంది. అందుకోసం బడ్జెట్లో కనుక చూసుకుంటే ఈ 12 సంవత్సరాల కాలంలో వ్యవసాయ రంగాన్ని కానీ, విద్యకు కానీ, వైద్యం కానీ నిధులు తగ్గించి ఈరోజు అభాస్పాలు చేస్తున్న పరిస్థితి ఉంది. అందుకోసమే సోదరులారా, సిపిఎం జనగామ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జూన్, జూలై నెల మాసాలలో 2 నెలల పాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా, వైద్య రంగ సమస్యల మీద, స్థానికంగా ఉన్నటువంటి సమస్యల మీద అధ్యయనం చేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. దాంతోపాటు వ్యవసాయ రంగంలో రైతుల సమస్యల మీద పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా జనగామ జిల్లాలో జూన్, జూలై మాసంలో జిల్లా వ్యాప్తంగా సిపిఎం బృందాలుగా ఏర్పడి మొత్తం జిల్లాలో ఉన్నటువంటి విద్యారంగంలో మరి విద్యార్థులు, తర్వాత ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎదుర్కొన్న సమస్యలన్నింటినీ కూడా అధ్యయనం చేయడం జరిగింది. ఆ సందర్భంగా మరి జిల్లాలో అనేక ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో ఉపాధ్యాయులు లేక, లెక్చరర్స్ లేక, కనీస సౌకర్యాలు లేక, కనీసం తాగడానికి మంచినీళ్ళు లేక, విద్యార్థులకు మూత్రశాలలు లేక, మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు అందక, ఆ నాణ్యమైనటువంటి ఇప్పుడు జరిగిన ధరలకు అనుగుణంగా లేకపోవడం అన్ని కూడా విద్యార్థులు ప్రభుత్వ విద్యా సంస్థల్లో సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. అదే సందర్భంగా ప్రభుత్వ హాస్పిటల్లో, మరి పిహెచ్సి కేంద్రాల్లో కావచ్చు, జిల్లా వ్యాప్తంగా హాస్పిటల్లో కనీస సౌకర్యాలు లేక, అదే సందర్భంగా ల్యాబ్ సౌకర్యం లేక, దాంతోపాటు మందులు లేకపోవడం, డాక్టర్స్ లేకపోవడం, సిబ్బంది లేకపోవడం,
కనీసం మరి రక్త పరీక్ష చేయడానికి ఈ సందర్భంగా మిషన్స్ కూడా లేకపోవడం అనేక ఇబ్బందులు వైద్య రంగంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి నడుస్తున్నటువంటి వైద్య కేంద్రంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈరోజు మరి మాతా శిశు సంక్షేమ ఏదైతే హాస్పిటల్ ఉందో, ఎంసీఎస్ హాస్పిటల్ ఉందో, ఆ హాస్పిటల్లో అనేక సమస్యలు ఉన్నాయి. డాక్టర్లు కూడా సరైన సౌకర్యాలు లేవు, ముఖ్యంగా మంచినీరు సౌకర్య హాస్పిటల్లో లేదు. తర్వాత అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా తక్షణ సమస్యలు ఇవి ఉన్నాయని చెప్పి ఒక 5 నిమిషాలు అధికారులకు చెప్పాలి. చెప్పిన తర్వాత మెమోరాండం ఇవ్వాలనే ఉద్దేశంతో మన పార్టీ జిల్లా నాయకత్వం ముఖ్యమైనటువంటి నాయకులు అందరం కూడా వెళ్ళిన తర్వాత అక్కడ అధికారులు మన సమస్య చెప్తే వినడానికి సుముఖంగా లేరు. రెండోది మనం ఇచ్చినట్టు ఆధారం, రెండోది ప్రెస్ కూడా ఇవ్వాలి, ఫోటో తీసుకోవాలని చెప్పేసి అని అనుకుంటే కూడా ఫోటో కూడా తీసుకోవడానికి వీల్లేదని చెప్పి నిరాకరించారు. అంటే ఎంత దారుణమైన పరిస్థితి కలెక్టర్ ఆఫీస్లో ఉన్నది అని అంటే ప్రజా సమస్యలను అధికారులకు చెప్పుకోలేనటువంటి ఒక స్థితి ఉన్నది. ఇవాళ ప్రజా ఉద్యమాలు నిరంతరం ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ ప్రతిరోజు ప్రజా సమస్యలపైన రిప్రజెంటేషన్ చేస్తాం, ఆయా తరగతుల సమస్యలపైన చేస్తాం. ఈ సమస్యలన్నింటినీ మనం అధికారులకు చెప్పినప్పుడు సాధారణంగా వాళ్ళు ఆఫీసులో కూర్చొని మనం చెప్పే విషయాలు 5 నిమిషాలు సమయం కేటాయించి ఇంటే ముఖ్యమైనటువంటి జిల్లాలో మరి ప్రజల కోసం పనిచేసే అధికారులు ఈరోజు వైద్యం, ఇవాళ సీజనల్ వ్యాధులు వస్తున్న పరిస్థితి ఉంటుంది, ఇవాళ వైద్యం సంబంధించిన విషయాలు చెప్పాల్సి ఉంటుంది, ఇవాళ ప్రభుత్వ పాఠశాల పరిస్థితి చెప్పాల్సి ఉన్నది. అట్లాగే ఇవాళ రైతాంగానికి కూడా సీజన్, ఇవాళ రైతుల సమస్యలు ముఖ్యమైనటువంటి సమస్యలను అధికారులకు చెప్పడానికి వెళ్తే తీసుకోలేనటువంటి స్థితిలో ఉన్నందున పార్టీ జిల్లా కమిటీగా ఈరోజు మనం రాష్ట్ర ప్రభుత్వానికి దృష్టికి తీసుకుపోవడం కోసం ఈ జిల్లాలో నెలకొన్న సమస్యలను, విద్య వైద్య రంగాల సమస్యలను, అట్లాగే రైతాంగ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు జిల్లా కలెక్టర్ ఆఫీసు గేట్ సాక్షిగా ఈ గేటుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం కోసం పార్టీ జిల్లా కార్యదర్శి గారు కనకారెడ్డి గారు గేటుకు ఈ మెమోరాండాన్ని సమర్పించాల్సిందిగా మీ అందరి సమక్షంలో తెలియజేయడం జరుగుతా ఉంది. పరిష్కరించాలి విద్యా వైద్య రంగాల్లో నెలకొన్న సమస్యలను, పరిష్కరించాలి విద్యా వైద్య రంగంలో నెలకొన్న సమస్యలను, వినతి పత్రాన్ని తీసుకోలేని అధికారుల మండి వైఖరి, వినతి పత్రం తీసుకోలేని జిల్లా అధికారుల మండి వైఖరి, జిల్లా ప్రజా సమస్యలను వినడానికి కూడా సిద్ధంగా లేని జిల్లా అధికారుల మండి వైఖరి,